స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు స్పిరిచువల్ ట్రైనర్ డాక్టర్ తరుణ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో చాలా యంగ్ ఏజ్లో స్పిరిచువల్ ట్రైనర్ అయ్యారు అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఏదో గట్టిగా తీసుకున్నారేమో ఉందేమో అనిపిస్తుంది. అంటే స్పిరిచువాలిటీకి ఏజ్కి సంబంధం లేదండి. ఓకే, స్పిరిచువల్ జర్నీ అన్నదే మనిషి లైఫ్లో చాలా యంగ్ ఏజ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో మనము మన సమాజంలో చాలామంది అది మర్చిపోయి స్పిరిచువాలిటీ అంటే ఏదో పెద్దవాళ్ళు చేసేది, ముసలాళ్ళు చేసేది అని చెప్పి వీఆర్ ఇగ్నోరింగ్ ఇట్. అంటే మనం స్పిరిచువాలిటీ త్రూగా గెయిన్ అయ్యేటువంటి పవర్ మన నిత్య జీవితంలో మనం ఎదుర్కోవాల్సినటువంటి ఆబ్స్టికల్స్ అన్నిటినీ కూడా ఎదుర్కోవడానికి ఒక లైఫ్ని ఈజీ చేసేస్తుంది. కానీ అది మర్చిపోయి మనము మెయిన్ రూట్ని వదిలేసేసుకొని వీఆర్ జస్ట్ క్లెయిమింగ్ ఫర్ సమ్ అదర్ మెటీరియలిస్టిక్ థింగ్స్ ఇన్ ద లైఫ్. సో అలా యంగ్ ఏజ్ అన్నది ఏం లేదు, అది ఒక ట్యాగ్ లేదు. యా, అండ్ ఆల్సో మోర్ ఓవర్ అంటే మీరు అన్నారు స్పిరిచువల్ ట్రైనర్ అని చెప్పి, అంటే ఐ డోంట్ కీప్ ఎనీ ట్యాగ్ టు మై సెల్ఫ్ అండి యాజ్ సచ్. ఎందుకంటే స్పిరిచువాలిటీ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. సో ఇట్స్ జస్ట్ దట్ ఐఎమ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్, ఐఎమ్ షేరింగ్ మై నాలెడ్జ్. ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ద నాలెడ్జ్. అంతేకాని ఒకళ్ళకి ఏదో మనం తెలిసింది మనకు ఒకళ్ళకి చెప్పాలి, వాళ్ళని రూల్ చేయాలి అన్న ఇంటెన్షన్స్తో కాకుండా స్పిరిచువాలిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ బికమింగ్ సెల్ఫ్లెస్. సూపర్. సో తరుణ్ గారు, ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కాబట్టి అందరూ ఎలా ఉంటారంటే ఒక పెద్ద ఊపు, ఒక పెద్ద పండగ నిజంగా వినాయక చవితి. నాకు కూడా చాలా ఫేవరెట్ ఫెస్టివల్ కదా. అక్కడ ఏంటంటే చిన్న పిల్లల నుంచి చందాలకు పుస్తకాలు తీసుకొని వస్తారనమాట. అంటే వాళ్ళు కూడా మంటపాలు పెడతాం. చిన్నపిల్లలైనా సరే, యూత్ అయినా సరే, ఎవ్వరికైనా సరే అది కరెక్ట్గా చేస్తున్నామా లేదా, అసలు ఇది ఎందుకు పెడుతున్నాము, దీంట్లో ఏమన్నా మనం లోపాలు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటాం. మనం నిమజ్జనం టైం చాలా ఉంటాయి. సో ఒక్కసారి ఎలా జరుపుకోవాలి, ఎందుకు ఈ మండపాలు అనేది పెట్టారు, మండపాలు పెట్టిన దానికి ఇప్పుడు చేసిన దానికి కరెక్ట్గా చేస్తున్నారా, ఇందులో ఏమన్నా లోపాలు ఉన్నాయా, లోపాలు ఉంటే ఎలా సరిదిద్దుకోవాలి? వినాయక చవితి అనేది మన యొక్క భారతీయ హిందూ సాంప్రదాయంలో అనాదిగా వచ్చేటువంటి ఒక పెద్ద పండగ. ఈ యొక్క వినాయక చవితి రోజు వరసిద్ధి వినాయక స్వామి యొక్క వ్రతం చేయడము అన్నది మన యొక్క సాంప్రదాయం. ఇది అనాదిగా ఎన్నో యుగాల నుంచి ఎంతోమంది ఆచరిస్తూ వచ్చినటువంటి ఒకానొక ఆధ్యాత్మికమైనటువంటి విధానం. అయితే మనము వినాయక చవితిని మనం విశ్లేషించేటప్పుడు రెండు కోణాలు విశ్లేషించాలి. ఒకటి ఆధ్యాత్మిక కోణము, ఇంకొకటి సామాజిక కోణం. ఈ యొక్క వినాయక చవితి ఆధ్యాత్మికంగా ప్రభావం చూపిస్తుంది, సామాజికమైనటువంటి ప్రభావం కూడా చూపిస్తుంది. అయితే మన యొక్క ఫ్రీడమ్ స్ట్రగల్స్ టైంలో 1893 ఇయర్లో బాలగంగాధర తిలక్ గారు ఈ విధంగా ఒకానొక సోషల్ మూవ్మెంట్ని మన యొక్క సమాజంలో తీసుకురావాలని, అందరికీ ఒకానొక ఐకమత్య భావన పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో ఇళ్లల్లో ఉండేటువంటి గణపతి ఉత్సవము అనేటువంటి విధానము బయట అంటే వీధులలోకి తీసుకువచ్చారన్నట్టు. ఆయన పుణ్యాన్నే ఈరోజు మనం అందరం కూడా ఈ విధంగా బయట మండపాలలో వినాయకుడిని పెట్టుకొని మనము సాంప్రదాయంగా చేసుకుంటున్నాం. అయితే దీంట్లో కొంత శాస్త్రీయత, కొంత సామాజికమైనటువంటి దృక్పథం కూడా ఉంది. అంటే ఆ కాలంలో మన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో మనందరం కూడా ఒక యూనిటీగా ఉంటేనే మనము మన యొక్క భారతదేశానికి స్వతంత్రం తీసుకురాగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో అప్పట్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇప్పుడు ఉండేటువంటి పొలిటికల్ లీడర్స్ యొక్క ఐడియాలజీస్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. కానీ అప్పుడు మీరు చూసుకోండి, మోస్ట్ ఆఫ్ ద పొలిటికల్ లీడర్స్ ఆ టైంలో ఉన్న వాళ్ళకి కొంత గొప్ప ఒక ఆధ్యాత్మిక ధోరణి అనేది ఉండేది వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్లో. అంటే ప్రతీదీ కూడా మన యొక్క రిలీజన్ తోటి, ప్రతీదీ మన యొక్క సాంప్రదాయాలతోటి, ప్రతీదీ మన యొక్క శాస్త్రాలతోటి కలిపి వాళ్ళ యొక్క డెసిషన్స్ అనేవి తీసుకునేవి. అందుకే చూడండి చాలా మటుకు అవి మంచి ఫ్రూట్ఫుల్గా బయటకు వచ్చేవి. కానీ ఇప్పుడు చూడండి ఆ పాలిటికల్గా ఉండేటువంటి ఐడియాలజీస్ అన్నీ కూడా చాలా చాలా పొల్యూట్ అయిపోయాయి. దానివల్ల మనం ప్రభావాలు చూస్తూనే ఉన్నాం. సో మెయిన్గా చెప్పుకోవాలంటే, సో ఆధ్యాత్మికంగా డెఫినెట్గా మనం శాస్త్రీయంగా ఆ రోజు గణపతిని విధి విధానంగా అర్చించుకోవాలి, ఆరాధన చేసుకోవాలి, మంచిగా ప్రసాదాలు అవి తీసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. అది అక్కడ వరకు. సామాజికంగా మళ్ళీ వచ్చేసరికి బయట మండపాలు అవి పెడుతుంటాం.
జనరల్గా త్రిరాత్రము, పంచరాత్రము, సప్తరాత్రము, నవరాత్రి దీక్షలు గణపతి ఆరాధనలో ప్రాముఖ్యంగా మనం చెప్పుకుంటాం. మామూలుగా చాలామందికి ఎక్కడ ఆగిపోతారంటే జనాలు ఎన్ని డేస్ పెట్టాలి, ఎలా తీయాలి, ఎక్కడ తీయాలి, ఆ రోజు బ్యాండ్ బుకింగ్ దొరుకుతుందా లేదా, లేదంటే ఆ రోజు ట్రాక్టర్ దొరుకుతుందా లేదా, ఇక్కడే ఆగిపోతున్నారు. అంటే అసలు దానికి మించినటువంటి లెవెల్ మనం చేసేటువంటి పూజ. కానీ మనం అంతా కూడా దే ఆర్ జస్ట్ వాళ్ళ ఫోకస్ అంతా కూడా భక్తి పూజ పక్కకి వెళ్ళిపోతాయి. అంటే సంవత్సరం అంతా వెయిట్ చేసేది పూజ కోసమే. కానీ మనం మండపాల దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక్కళ్ళకి కూడా పూజ దగ్గర శ్రద్ధ అన్నది కనిపించదు. ఆ 9 రోజులు 8 రోజులు 7 రోజులు ఎన్ని రోజులు పెట్టుకున్న వాళ్ళు లాస్ట్ డే వచ్చేసరికి మళ్ళీ ఎంత హంగామాగా చేసినామా, ఎంత తాగినామా, అంటే అప్పటిదాకా ఎంతో దీక్షగా చేస్తామండి. అంటే చాలా అసలు ఎలా అంటే దీన్ని ఒక పవిత్రమైనటువంటి సాంప్రదాయాన్ని చాలా చాలా అపవిత్రం చేసేస్తున్నారు. అంటే యాక్చువల్గా యంగ్స్టర్స్లో మార్పు రావాలి. నా మెయిన్ ధ్యేయం కూడా అదే. ఆ ఎడ్యుకేషన్ అన్నది యంగ్స్టర్స్ మైండ్స్లో కనుక ఉంటే కనుక డెఫినెట్గా మనకు వచ్చేటువంటి ఫలితాలు కూడా అట్లానే ఉంటాయి. సో డెఫినెట్గా మనము ఆ స్వామికి అంత భక్తిగా ఆరాధిస్తున్నప్పుడు అంతే పవిత్రంగా ఆయన తీసుకువెళ్ళి నిమజ్జనం చేస్తే అప్పుడు వచ్చేటువంటి ఫలితాలు డిఫరెంట్గా ఉంటాయి. సో విపరీతమైనటువంటి పరిణామాలు ఎందుకు వస్తాయి అంటే మనం శాస్త్రీయ లోపము చేస్తే శాస్త్రీయంగా మనము చేసేటువంటి విధానాలలో కానివ్వండి, లేకపోతే నిమజ్జనంలో కానీ ఏదో ఒక దాంట్లో పొరపాట్లు జరుగుతుంటేనే ఆ తర్వాత మనకు కాన్సిక్వెన్సెస్ అన్నది అనుకున్నట్టుగా రావు. సో మెయిన్గా ఏంటి అంటే అలాంటి దృక్పథం అన్నది మార్చుకోవాలి. అండ్ అ సెన్స్ ఆఫ్ యూనిటీ అని అంటాం, అంటే ఐకమత్య భావన కోసం అని మెయిన్గా మనం స్టార్ట్ చేసాం. కానీ చూస్తే ఇవాళ రేపు ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అయిపోయింది. ఆ కాంపిటేటివ్ స్పిరిట్ టు అన్ ఎక్స్టెంట్ ఇట్స్ గుడ్, ఓకేనా. కానీ ఇప్పుడు ఎలా కాంపిటేటివ్ స్పిరిట్ అయిపోయిందంటే ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం. అంటే చిన్నగా పొలిటికల్ హాట్స్పాట్స్ చేసేస్తున్నారు ఆ గణపతి మండపాలను కూడా. అంటే వీళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చారు, వీళ్ళు ఫస్ట్ పూజ చేసుకోవాలి, వీళ్ళ పూలదండ ఇచ్చారు, వీళ్ళకి కొంచెం ప్రయారిటీ ఎక్కువ ఇవ్వాలి, వీళ్ళు చందా ఎక్కువ ఇచ్చారు, వీళ్ళకి ఇవ్వాలి. అంటే ఎప్పుడైతే ఆ విధమైనటువంటి ఆలోచన విధానం అన్నది వచ్చేసిందో అక్కడ పవిత్రత అన్నది ఉండదు. పవిత్రత ఎక్కడ ఉంటుంది అంటే భక్తి ఎక్కడ ఉంటుందో భగవంతుడు అక్కడే ఉంటాడు. సో ఆ పవిత్రత రావాలి అంటే ఫస్ట్ మనం పవిత్రంగా ఉండాలి. సో ఇదంతా కూడా ఇట్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్. మనం మన సెల్ఫ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా సెల్ఫ్ పొల్యూట్ చేసేసుకుంటున్నాం. అంటే వీళ్ళకంటే నా వినాయకుడు ఎక్కువ ఎత్తు, వీళ్ళకంటే నేను ఎక్కువ గ్రాండ్గా తీయాలి, వీళ్ళకంటే ఎక్కువ డేస్ నేను పెట్టాలి. ఎంతసేపు ఇదే కాంపిటేటివ్ స్పిరిట్. సరే ఆ కాంపిటేటివ్ స్పిరిట్ హెల్దీ కాంపిటేటివ్ స్పిరిట్ అయితే సరే, అది గొడవలకు దారి తీసేసి రెండు వర్గాల్లాగా విడిపోయి అంటే వాళ్ళల్లో ఒక వైషమ్య భావన అన్నది రేగుతుంది. అంటే ఇది ఎక్కడ మనము మిస్టేక్ జరుగుతుంది అన్నది ఆలోచించుకోవాలి. అంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ద రూట్స్. అసలు ఎందుకు చేస్తున్నాం, మనం చేస్తే ఏంటి అంటే ఒకటండి, మనం భక్తికి ఎప్పుడైతే మనం ప్రాధాన్యత ఇస్తామో, మనం ఎప్పుడైతే భగవంతుని భక్తితో అప్రోచ్ అవుతామో డెఫినెట్గా మనకు వచ్చేటువంటి ఫలితాలు చాలా చాలా గొప్పగా ఉంటాయి. అంతేగాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏంటంటే నచ్చ చెప్పుకోవాలి. అంటే అదేదో నువ్వు ఫస్ట్ పూజ చేస్తేనే నీకు ఎక్కువ పుణ్యము, లేకపోతే నీకు లడ్డు చేతిలో పెడితేనే నీకు ఎక్కువ పుణ్యం. చాలామంది సెంటిమెంట్స్ దగ్గర ఆగిపోతున్నారు. అసలు భగవంతుడు గణపతి అథర్వణ శీర్షంలో కూడా త్వం గుణత్రయాతీతః, త్వం అవస్థాత్రయాతీతః, త్వం దేహత్రయాతీతః, త్వం కాళత్రయాతీతః అని చెప్పి అన్నిటికంటే అతీతంగా ఉన్నావు స్వామి అని చెప్పి మనం ఆరాధిస్తాం స్వామిని. అన్నిటికంటే అతీతంగా ఉన్న స్వామిని మనం చేరుకోవాలి అంటే డెఫినెట్గా మనం కూడా ఒక్కొక్క మెట్టు ఎత్తుకుంటూ అక్కడికి వెళ్ళాలి. కాబట్టి అంత కాంపిటేటివ్ స్పిరిట్ తోటి మనం ఉన్నా కూడా వీ షుడ్ మేక్ ష్యూర్ దట్ అది కొంచెం హెల్దీ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. ఒక మంచి భావనని, అంటే భగవంతుని మన మనస్సులో ఉండాలి అని అంటే మన మనస్సు పవిత్రంగా ఉండాలి. సో మనం చేసేటువంటి పూజా విధానంలో కూడా మెయిన్ ప్రయారిటీ 9 రోజులు. సరే తీసే రోజు నిమజ్జనం రోజు మనం ఎలా ఉన్నా కనీసం 9 రోజులు, ఒక్కరోజు ఫస్ట్ డే ఒక్కరోజు యాక్టివ్గా కనపడతాయండి అన్నీ. ఇంకా సెకండ్ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది, మీరు కూర్చుంటారా పూజలో, మీదా పూజ బతిలాడుకొని పిలుచుకోవాలి అందరినీ. మళ్ళీ 9th డే ఉంటుంది చూడండి, ఇంకా ఆ రోజు మళ్ళీ ఆఫీస్లో కాఫీలు పెట్టేసుకుంటారు, మొత్తం మందు బాటిల్ కాటన్ రెడీ పెట్టేసుకుంటారు, ఆ బ్యాండ్ వాళ్ళకి కొన్ని ఇచ్చేస్తారు, వీళ్ళు తాగేస్తారు. ఆ కంకణం ఎప్పుడెప్పుడు అసలు దీక్షా కంకణం ఫస్ట్ రోజు ఎంతో విధి విధానంగా ఆ స్వామి పంతులు గారు వచ్చి మనకు కడతారు.
కదా, పూజ చేసి అది ఎప్పుడెప్పుడు తీసేసేయాలా, ఎందుకంటే తాగాలి కట్టినప్పటి నుంచే ఎప్పుడెప్పుడు తీసేసేయాలా అని అదే మైండ్ సెట్ ఉంటుంది వాడికి. అంటే ఇదంతా కూడా వాడి యొక్క ఏం డిఫరెంట్ అంటే భగవంతుడు అనేటువంటి ఒక ముందు ఆయన ఒక రీజన్ లాగా పెట్టుకొని వీడి ఎంజాయ్మెంట్ చేస్తున్నాడు. కానీ యంగ్స్టర్స్ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆ 10 days వదిలిపెడితే ఇయర్లో మిగతా అంతా కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎంజాయ్మెంట్. అంటే లెట్ us నాట్ మేక్ గణేష్ చతుర్థి ఉత్సవం యాజ్ అ రీజన్ ఫర్ అవర్ సెలబ్రేషన్. లెట్ ఇట్ బి ఎ రిలీజియస్ సెలబ్రేషన్, లెట్ ఇట్ బి ఎ స్పిరిచువల్ సెలబ్రేషన్. అంటే ఆధ్యాత్మికంగా ఒక ఉత్సవంగా చేసుకుంటే అది మనకు మంచి సామాజిక పరిణితిని ఇస్తుంది, అట్లానే వ్యక్తిగత పరిణితి కూడా ఇస్తుంది. అంటే వీ విల్ డెవలప్ యాజ్ అ పర్సన్, వీ విల్ డెవలప్ యాజ్ అ సొసైటీ. సో సొసైటీలో మనకి ఇన్ని రాంగ్స్ జరుగుతున్నాయంటే భగవంతుడి పట్ల అపచారం జరుగుతుంది కాబట్టే మనకు సామాజికంగా ఇన్ని దుష్పరిణామాలు అన్నవి మనం చూస్తున్నాం. సో ఎప్పుడైతే మనము ఆ ప్రాసెస్లో మన యొక్క ప్రయత్నంలో శుద్ధత అన్నది ఎప్పుడైతే మనం అలవరుచుకుంటామో డెఫినెట్గా వి విల్ అచీవ్ ఏదంటే అది ఇంకా మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే భగవంతుడు వినాయకుడు విఘ్నకరుడు విఘ్నహరుడు. విఘ్నకరుడు అంటే భగవంతుడు వినాయకుడు చాలా మందికి విఘ్నాలు తీసేస్తాడని తెలుసు, కానీ వినాయకుడు విఘ్నాలను కలగజేస్తాడు. ఎలాంటి విఘ్నాలను కలగజేస్తాడంటే ఏదైనా మనకు చెడు రాబోతుంది అంటే అది పని జరగకుండా ఆపేస్తాడు. సో విఘ్నహరుడు అని అప్పుడు అంటాం. విఘ్నకరుడు ఏదైనా జరగవలసింది జరగకుండా ఉండాలి, మన యొక్క ప్రయత్నము ఆ విధంగా అక్కడికాక వెళ్లకుండా ఉండాలంటే విఘ్నాన్ని కలిగిస్తాడు. సో విఘ్నాన్ని కలిగించాలనే స్వామి, విఘ్నాన్ని హరించాలన్న స్వామి, అందుకని విఘ్న ఈశ్వరుడైనాడు ఆయన. సో ఒక తాత్వికమైనటువంటి అర్థము ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఆ విధంగా మనం అందరము ఒక యూనిటీగా దీన్ని ప్రమోట్ చేసుకొని మంచిగా అంటే ఇతర మతాల వాళ్ళకి ఒకానొక రీజన్ని మనం కల్పిస్తున్నాం. నాకే తెలిసి చాలామంది అంటారు, నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వేరే రిలీజన్ వాళ్ళు, అదేంటి మీ వాళ్ళు తాగుతారు, మీ వాళ్ళు నాన్ వెజ్ చేసి దేవుడికి తీసేస్తారు, అదంటే ఏంటి అని చెప్పి వీఆర్ గివింగ్ దెమ్ అ ఛాన్స్ టు క్వశ్చన్ అస్. అసలు దానికి ఆన్సర్ లేదు మన దగ్గర. కానీ అదంతా కూడా కొంచెం మన హైదరాబాద్ పద్ధతిలో కొంచెం ఎక్కువ ఉందండి. కానీ మీరు మహారాష్ట్ర సైడ్ వెళ్తే కనుక అక్కడ ఇంకా కొంచెము గొప్ప ఆ ప్యూరిటీ అన్నది ఇంకా క్యారీ చేస్తున్నారు వాళ్ళు. అంటే మరి అక్కడ కూడా పాడైపోతున్నారు మెల్లమెల్లగా, కానీ మరి ఇంత కాదు. అండ్ ఇంకొకటి మెయిన్గా అన్నదానాలను చేస్తుంటారు, అదొక కాంపిటీషన్గా అన్నదానము అని చేస్తుంటారు. అసలు దాంట్లో అన్నదాన స్పిరిట్ అన్నదే కనిపించదు. వీడు ఇన్ని కేజీలు రైస్ ఇచ్చాడు, వాడు అన్ని కిలోల కూరగాయలు ఇచ్చాడు, ఎప్పుడు వరకు అంతే కాంపిటీషన్. ఆ మైక్లలో వాళ్ళ పేరు అనౌన్స్మెంట్ రావాలన్న ఆ ఉత్సాహమే తప్పితే ఆ చేసేటువంటి అన్నదానము మన అన్నదానం చేసేటప్పుడు కూడా అసలు దాన్ని ఒక అన్నదానం అనే దానికంటే ఒక దావత్ అనడం బెటర్ అనిపిస్తుంది అండి నాకు. నేను చూస్తుంటాను కదా, అదేదో ఫంక్షన్ లాగా చేసుకుంటారు. అన్నదానం అంటే లేని వాళ్ళకి ఆ ఆకలి బాధతో ఉన్న వాళ్ళకి తీసుకువెళ్ళి మనం ఆహారాన్ని ఇవ్వడం. అంతేగాని ఆ అన్నదానం అని చెప్పి వాళ్ళే ఆ కమిటీ వాళ్ళే సగం మంది పాపులేషన్ ఉంటారు. మళ్ళీ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, గణపతి మండపాల దగ్గర అన్నదానం అంటారు, కాలనీ వాళ్ళలో వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అరే అన్నదానం అవుతుంది రండి అని చెప్పి పిలుస్తారు. అంటే వీళ్ళు ఆ రోజు ఇంకా వంటలు చేసుకోరు, ఇంట్లో మిగిలిన ఇంట్లోకి తీసుకెళ్తుంటారు. ఇది ఎక్కడండి అన్నదానం? ఎక్కడ మనకు మన అహంకార రాహిత్యం కోసమే అన్నదానం చేయాలి మనం. పూర్వం కూడా కుబేరుడు అహంకారంతో, కుబేరుడు ఉత్తర దిక్కుకు అధిపతి, ఆయన ధనాధిపతి, ఆయనకు చాలా ఐశ్వర్యం ఉంది. ఆ ఐశ్వర్యకారకుడు ఎవడు? పరమేశ్వరుడు. కానీ ఆ ఐశ్వర్యాన్ని ప్రసాదించినటువంటి పరమేశ్వరుని మర్చిపోయి అహంకారంతో ఒకానొక రోజు ఆయన ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని అందరినీ అతిథుల్లాగా పిలిచాడు. దేవలోకంలో ఉండేటువంటి సమస్త దేవతలను అందరినీ కూడా అతిథుల్లాగా ఆహ్వానించాడు. కానీ ఆయన మనస్సులో ఈశ్వరుడు అంటే కొంచెం కించభావన. సరిగ్గా బట్టలు వేసుకోడు, ఒళ్ళంతా విభూతి రాసుకుంటాడు, పాములు మెళ్ళే వేసుకుంటాడు, శ్మశానంలో ఉంటాడు అని చెప్పి ఆయన మనకు కూడా మన ఫంక్షన్స్కి ఎవరైనా రావాలంటే వాళ్ళు కూడా కొంచెం మంచి స్టేటస్లో ఉండి వాళ్ళు కొంచెం బాగా ఉన్నవాళ్ళు అయితే పిలవడానికి మనము కొంచెం ఉత్సాహం చూపిస్తుంటాం. సో అది అక్కడి నుంచి వచ్చింది. ఆయన అదే దాంతో శివుడు వస్తే నా దానికి కొంచెము చులకన అయిపోతానేమో నేను అని చెప్పి ఆయనకు ఐశ్వర్యం ప్రసాదించినటువంటి శివుడిని మర్చిపోయి అందరినీ పిలిచాడు. అయితే ఆ కుబేరుడికి గుణపాఠం చెప్దామని చెప్పి వినాయకుడు ఏం చేస్తున్నాడు, ఆ కార్యక్రమం జరుగుతున్న రోజు అందరికంటే ఫస్ట్ వెళ్ళిపోయాడంట కుబేరుడి దగ్గరికి. అంటే ఇంకక్కడికి ఫంక్షనే స్టార్ట్ అవ్వలేదు. మన భాషలో చెప్పుకోవాలంటే ఫంక్షనే స్టార్ట్ అవ్వలేదు ఫస్ట్. అంటే ఇప్పుడు మనం కూడా ఎవరైనా ఫంక్షన్కి పిలిచినప్పుడు ఏది స్టార్ట్ అవ్వక ముందు వెళ్ళాలంటే కొంచెం నామోషి మనకు. అంతా అయిపోయి ఒక మిడ్ ఆఫ్ ద ఫంక్షన్, ఎండ్ ఆఫ్ ద ఫంక్షన్లో వెళ్తే అదొక రెస్పెక్ట్ లాగా ఫీల్ అవుతాం.
కానీ గణపతి ఏం చేసేసాడు, అందరికంటే ఫస్టే వెళ్ళిపోయాడు. సరే వెళ్ళాడు, ఈవెంట్ అయ్యేదాకా వెయిట్ చేశాడా అంటే వెయిట్ చేయలేదు. వెళ్ళంగానే నాకు ఆకలి అవుతుంది, అన్నం తీసుకురండి, ఫుడ్ తీసుకురండి అని చెప్పి అన్నాడంట. సరే కుబేరుడు చూసి వీళ్ళ తండ్రి అనుకున్నాను, తండ్రికి దగ్గర కొడుకున్నాడు, వినాయక్ ఈయన కూడా అంతనే బిహేవ్ చేస్తున్నాడు. సరే పోనీలు, ఇంటికి వచ్చినటువంటి అతిథి దేవో భవ అంటాం కదా, కాబట్టి ఆ అతిథులను మనము అమర్యాద చేస్తే కనుక మనకు పాపం వస్తుంది అని చెప్పి సరే అని చెప్పి ఒక పళ్ళెంలో ఆహారాన్ని వడ్డించినారంట. ఈయన ఏం చేశాడు, అదేదో కొంచెం మెల్లగా కాకుండా అంతా కూడా ఒకటేసారి అన్నం అంతా కూడా తొండంతో లోపల తీసేసుకొని సరే ఆకలి చల్లారిందా, అవ్వలేదు, ఇంకా కావాలి, ఇంకా అసలు అక్కడ వంటలే సరిగ్గా పూర్తి అవ్వలేదు. ఈయనేమో ఇంకా ఆకలి అంటున్నాడు. ఒక పక్కన కుబేరుడికేమో అసహ్యం పుడుతుంది, ఇదేంటి అని చెప్పి. వినాయకుడికి తెలుసు ఆయన సర్వాంతర్యామి కదా, కాబట్టి ఆ విధంగా తిని ఎంత తినేసాడంటే ఇంకా ఉన్న ఆ పదార్థాలన్నీ కూడా అయిపోయి వచ్చిన వాళ్ళకి కూడా సరిపోవు అన్నటువంటి స్థితికి తీసుకెళ్ళిపోయాడు కుబేరుణ్ణి. ఈయన తినేసి ఇంకా ఆకలి అంటే ఇంకా చేసేదేం లేక కుబేరుడు అంటే అప్పర ఐశ్వర్యవంతుడు, అంటే ఎంత ఐశ్వర్యంతో అసలు ఆహారానికి లోటే లేకుండా, దొరకని పదార్థమే లేకుండా అంత గొప్పగా ఏర్పాటు చేసినాడు. అతనికి ఇంకేం చేయాలో తెలియక వినాయకుడి దగ్గరికి వచ్చి, స్వామి నన్ను క్షమించు, నాకు నీ ఆకలి తీర్చేటువంటి శక్తి లేదు, ఏం చేస్తే నువ్వు ఆకలి తీరుతుందో చెప్పు నాకు అని అంటాడు. చెప్పేసరికి అప్పుడు కుబేరుడితో అంటాడు, నీకు ఐశ్వర్యాన్ని ప్రసాదించినటువంటి నా తండ్రి పరమేశ్వరుని మర్చిపోయి అహంకారంతో అందరిని పిలుచుకొని నీ యొక్క ఐశ్వర్యాన్ని చాటుకుందాం అనుకున్నావు కదా, నీ యొక్క అహంకారాన్ని నేను అనచడానికి నేను ఈ విధంగా గుణపాఠం చెప్పినాను, వెళ్ళు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. నా అమ్మ చేతి అన్నం నేను తింటే నా కడుపు నిండిపోతుంది, వెళ్ళు, కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుడి కాళ్లపైన పడు, వాళ్ళిద్దరినీ క్షమాపణ కోరు, పిలవనందుకు క్షమాపణ కోరి వారిని కూడా ఆహ్వానించు, అమ్మ నీకు ఆహారం ఇస్తుంది, అది తీసుకొని నాకు పెట్టు, అప్పుడు కానీ నా ఆకలి చల్లారదని చెప్తే ఆ విధంగానే క్షమాబుద్ధితోటి ఆ కుబేరుడు కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరిని కూడా వేడుకోగానే అమ్మవారు ఆ పార్వతీదేవి తన చేతిలో ఆహారాన్ని ఇట్లా ముద్దగా చేసి కుబేరుడికి ఇస్తుంది. అదే తీసుకొచ్చి ఆ గణపతి ముందర పెడితే అది స్వీకరించినాడంట గణపతి. అప్పుడు ఆయన ఆకలి పోయింది, ఇక్కడ కుబేరుడి యొక్క అహంకారం పోయింది. సో ఆ అన్నదానం మనం ఒకళ్ళకి చేస్తున్నామంటే అహంకారం అన్నది ఉండకూడదు. సూపర్. సో అది అక్కడి నుంచి వచ్చినటువంటి మూలం అన్నదానం కాబట్టి ఆ భావనతోటి, అంతేగాని అన్నదానానికి వెళ్ళి ఇంత విరాళం చేసినారు, అన్నదానం ఎవరికి ఎందుకు తెలియాలండి, పరమాత్మకు తెలిస్తే అయిపోదా కదా. పరమాత్మకి నువ్వు 10 రూపాయలు ఇస్తే నీకు లక్షల కోట్లు ఇస్తాడు స్వామి. భక్తితో నిజంగానే అలా చేస్తే కనుక డెఫినెట్గా వినాయకుడికి ఆ పవర్ ఉందండి. వినాయకుడికని కాదు, ఏ దేవుడికైనా ఫర్ దట్ మ్యాటర్. కానీ ఆ అప్రోచ్, ఆ స్పిరిచువల్ అప్రోచ్ అన్నది మనకు ప్రాపర్గా ఉంటే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయి. అంటే నిజంగా మీరు ఇందాక ఒక కథ చెప్పారు కదా, కుబేరుని కథ, కళ్ళకు కట్టినట్లు ఒక్కసారి అక్కడికి వెళ్ళినట్లు చాలా చక్కగా చెప్పారు. నిజంగా మంటపాల గురించి చాలా చక్కగా చెప్పారు. యూత్లో చాలా మార్పు రావాలని నిజంగా కోరుకుంటాం. ధన్యవాదాలు.